నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ చరణ్ తేజ్ కోగంటి గారు ఉన్నారు. సైకాలజీ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే దేనికి కూడా సరైన సొల్యూషన్స్ మనకు దొరకట్లేదు. బట్ ఈరోజు మనము సైకియాట్రిస్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి, దట్టు చాలా ఫేమస్ కాబట్టి సార్ దగ్గర నుంచి కొన్ని టిప్స్ తీసుకుందాము. నమస్తే చరణ్ గారు. నమస్తే అండి. సార్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు డూయింగ్? యా సార్, ఐఎమ్ ఆల్సో ఫైన్. వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఫోబియా, ఓసిడి ఇలాంటివి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ కానివ్వండి, కొంతమంది ప్యానిక్ అవుతూ ఉంటారు. ఇలాంటివి ఏవో ఒకటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఓసిడి అనేది చాలా మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నాను. బేసిక్గా ఏంటంటే ఇలాంటివి వంశపారపర్యంగా వస్తాయా, లేకపోతే ఒక మనిషికి మీనంటే పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతాయా? మోస్ట్ ఆఫ్ దిస్ కండిషన్ జెనెటిక్ గానే వస్తాయి కదా. అంటే జెనెటిక్గా అంటే జెనెటిక్గా కూడా రెండు విధాల కండిషన్స్ ఉంటాయి. ఒకటి మీ పేరెంట్స్కి ఉంటే మీకు కంపల్సరీ వస్తుంది. ఓసిడియా? కొన్ని కండిషన్స్ మీ పేరెంట్స్కి ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. పేరెంట్స్కి ఓసిడి ఉంది, ఒకరికో ఇద్దరికో ఉంది. సో ఇద్దరు పిల్లలకి ఓసిడి జీన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఓసిడి ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఒకరు స్మోక్ చేస్తున్నారు, ఒకరు స్మోక్ చేయట్లేదు. స్మోక్ చేసే వాళ్ళకి ఓసిడి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. సో జెనెటిక్గా ఆల్రెడీ ఒక వల్నరబిలిటీ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం లైఫ్ స్టైల్లో ఏదో ఒక చేంజ్ చేస్తున్నాం. దానివల్ల జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. జీన్స్ ఉన్నవి యాక్టివేట్ అవుతాయి, దానివల్ల రావచ్చు. మీకు ఓసిడి ఉందన్నారు కదా, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓసిడి అనేది మనం చాలా కామన్గా వాడతాం. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ క్లీన్గా ఉంటే వాళ్ళని ఓసిడి అంటాం, నీట్గా క్లీన్ చేసుకుంటే ఓసిడి అంటాం, అన్నీ ఒక విధంగా అరేంజ్ చేసుకుంటే ఓసిడి అంటాము. అది నిజం కాదు. అది వేరే కండిషన్. అది జస్ట్ పర్సనాలిటీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అయితే నాకుంది ఓసిడి కాదు. అదే. సో చాలా మంది ఓసిడి అనేది చాలా అంటే మనం చాలా ఈజీగా వాడతాము. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా క్లీన్గా ఉంటాను. సో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నీకు ఓసిడి ఉందంటారు. ఓసిడి అంటే అదొక యాంగ్జైటీ డిసార్డర్. ఫర్ ఎగ్జాంపుల్, నా చేయి క్లీన్గా ఉందని నాకు తెలుసు, అయినా కానీ పదే పదే క్లీన్ చేసుకోవాలని నా బ్రెయిన్ నాకు చెప్తూ ఉంటుంది. నేను తట్టుకోవడానికి ట్రై చేస్తే నాకు యాంగ్జైటీ ఎక్కువైపోతుంది, గుండె దడ ఎక్కువైపోతుంది. వెంటనే వెళ్ళి వాష్ చేసుకుంటా, అప్పుడు నాకు రిలీఫ్ వస్తుంది. ఇది టెంపరీ రిలీఫ్. మళ్ళీ నాకు ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నా బ్రెయిన్ అదే థాట్ చెప్తూ ఉంటుంది, నీ చేయి క్లీన్గా లేదు అని. కానీ నాకు తెలుసు నాకు క్లీన్గా ఉందని. దాన్ని ఓసిడి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఓసిడి లేదు, క్లీన్గా ఉంటాను, నా చేయి క్లీన్గా లేదని నాకు తెలుసు, అందుకనే వెళ్ళి కడుగుతున్నాను నేను. రైట్. మీరు 3 సార్లు కడితే నేను 30 సార్లు కడుగుతున్నాను, ఎందుకంటే నాకు 30 సార్లు క్లీన్గా లేదని అనిపిస్తుంది. అనిపించడం వేరు, ఉండడం వేరు. కరెక్ట్. సో అది ఓసిడి కాదు. రైట్. నాకేం యాంగ్జైటీ రాదు. ఎగ్జాంపుల్, నేను కడుక్కోకపోతే చేతులు నాకేం ఆందోళన ఏమి ఉండదు. సో ఓసిడి ఈజ్ అన్ యాంగ్జైటీ డిసార్డర్. ఒక థాట్ ఉంటుంది, ఒబ్సెషన్, కంపల్షన్ అనే ఒక యాక్ట్ ఉంటుంది. నాకు ఈ థాట్ని కంట్రోల్ చేయడానికి ఈ యాక్ట్ చేయాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డోర్ లాక్ ఉందో లేదో నాకు తెలియట్లేదు. రైట్. అందుకని నేను ఒకసారి వెళ్ళి చెక్ చేశాను, దాన్ని ఓసిడి అనరు. ఓసిడి అంటే నాకు అది లాక్ చేస్తుందని తెలుసు, అయినా కానీ పదే వెళ్ళి అక్కడ నుంచి అది చెక్ చేస్తేనే నాకు మనసు ప్రశాంతపడుతుంది, లేకపోతే ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది. దాన్ని ఓసిడి అంటారు. ఓకే. జనరల్గా ఏంటంటే మనము ఏదైనా ఒక పనిని పదే చేసినా, లేకపోతే మీరు అన్నట్లుగా మనకు తెలుసు ఇక్కడ డస్ట్ ఉందని చెప్పి దాన్ని ముట్టుకున్నాము, సరే వెళ్ళి వాష్ చేసుకొని వద్దాము అనుకున్నా కానీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే సెకండ్ టైం వాష్ చేసినా కానీ అబ్బా ఓసిడి క్యాండిడేట్ అని చెప్పేసి అంటారు. దానివల్ల అనుకుంటా మనకి చిన్న విషయానికి ఓసిడి ఏమో అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్గనైజ్ అంటారా, డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టేబుల్ క్లీన్గా ఉందా, ఈ ప్లేస్లో ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మినిమం చాలా మంది థింక్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ఓసిడియా? ఓకే. ఇట్ ఈస్ కంప్లీట్లీ లైఫ్ స్టైల్, కంప్లీట్లీ పర్సనాలిటీ స్టైల్. మనందరికీ ఒక్కొక్క పర్సనాలిటీ స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సిగ్గు ఎక్కువ, ఎగ్జాంపుల్. రైట్. నాది ఒక పర్సనాలిటీ. మీకు అన్ని పర్ఫెక్షనిజం ఎక్కువ, మీకు అన్ని ఒక రీతిలోనే ఉండాలి. అది మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. యా. అండ్ కొంతమంది ఏమో అసలు ఎక్కడ ఏదున్నా మాకు సంబంధం లేదు, ఇదంతా చెత్తగా ఉన్నా కానీ ఇక్కడ కూర్చొని హ్యాపీగా లంచ్ చేసేస్తారు కదా, మరి వాళ్ళు ఏమంటారు? దట్ ఈస్ జస్ట్ దే ఆర్ నాట్ క్లీన్, అంతే. దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్. వాళ్ళకి దేర్ ఇస్ నో డిసీజ్. ఓకే. ఒకవేళ వంశపారపర్యంగా జెనెటికల్గా వచ్చే ఇష్యూస్ ఏమన్నా ఉంటే వీటిల్లో దానికి సొల్యూషన్, క్యూర్ ఉంటుందా? 100%. సో చాలా మెడిసిన్స్తో జీన్స్ కూడా ఆల్టర్ అవుతాయి. రైట్. ఇప్పుడు జీన్స్ ఏంటి? ఈ జీన్స్ అన్నీ ఒక యాంగ్జైటీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ కదా. ఇప్పుడు నేను యాంగ్జైటీ హార్మోన్స్ని కట్ డౌన్ చేయగలుగుతున్నాను అంటే మెడిసిన్స్తో, జీన్స్ ఆబ్వియస్లీ మోడిఫై అవుతాయి విత్ పీరియడ్ ఆఫ్ టైం. డెఫినెట్లీ వీ క్యాన్. డెఫినెట్లీ. అండ్ దీనికని సపరేట్గా వన్స్ ఏదైనా ఒక మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా డైట్స్, ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా ఉంటాయా? 100%. ఫర్ ఎగ్జాంపుల్,
ప్రతి పేషెంట్కి మేము మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు మీ వెయిట్, హైట్, బాడీ మాస్ ఇండెక్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసే ఇస్తాము, రైట్? సో మీరు సన్నగా ఉంటే వెయిట్ న్యూట్రల్ మెడికేషన్స్ ఇస్తాము, లావుగున్న వెయిట్ న్యూట్రల్ మెడికేషన్స్ ఇస్తాము, మీరు లావు అవుదాం అనుకుంటే వెయిట్ కొంచెం గెయిన్ అయ్యే మెడికేషన్స్ ఇస్తాము, ఓకే. రైట్? అంటే ఈ మెడిసిన్స్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో అట్లా చూసి కరెక్ట్గా ఒక గుడ్ సైకియాట్రిస్ట్ కెన్ గివ్ యూ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఓకేనా సార్? అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నట్లయితే ఒక 3 మంత్స్, మినిమం 3 మంత్స్ సజెస్ట్ చేస్తారు. కానీ ఆ 3 మంత్స్ తర్వాత వీళ్ళకి ఏమైనా వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఏమన్నా? నాట్ రియల్లీ. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసినే లేదు, రైట్? మనం సింపుల్ పారాసెటమాల్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఎవరికి వస్తాయి అవి? ఎంతమంది పారాసెటమాల్ తీసుకుంటాము? సో ఎవరికో రేర్గా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాకు డాక్టర్స్కి ఇవి వస్తాయి అని ఒక అవగాహన కోసం. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గూగుల్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఓకే నేను ట్యాబ్లెట్ వేసుకుంటే 30 సైడ్ ఎఫెక్ట్లు నాకు వచ్చేస్తాయి అనుకుంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. అండ్ లైక్ ఐ సెడ్, డీటెయిల్ హిస్టరీ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే మెడిసిన్ వల్ల మీకు బీపీ పెరుగుతుంది అనుకోండి, మీకు ఆల్రెడీ బీపీ ఉంటే ఆ మెడిసిన్ ఇవ్వను నేను. సో మీకు బీపీ ఉందా లేదా నేను కనుక్కుంటా యాజ్ అ గుడ్ డాక్టర్. ఇఫ్ ఐమ్ నాట్ ఎ గుడ్ డాక్టర్ నేను ఏమో అడగను, ఓకే మీకు ఓసిడ్ ఉందని మందులు పంపిస్తాను, అప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ప్రాపర్గా హిస్టరీ తీసుకుంటే మీ హిస్టరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, మీకు లేదు, నేను ఇచ్చే ట్యాబ్లెట్ వల్ల మీకు షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో అది ఇవ్వను, ఎందుకంటే మీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పి. సో ఒక డీటెయిల్ హిస్టరీతో ఇస్తే యుల్ బి కంప్లీట్లీ ఫైన్. సో ఒక మెడిసిన్ ఇచ్చే ముందు పేరెంట్స్ హిస్టరీ కూడా చూసుకొని 100%. క్లియర్గా ఇస్తారు. 100%. ఓకే. సో ఏదో ఈజీగా మెడిసిన్ రాసేయడం కాదు. ప్రసాదం లాగా అయితే యూనో ఓసిడి 10 మందికి ఈ ట్యాబ్లెట్ 10 మంది వేసుకుంటాను అయితే డెఫినెట్లీ ఇవ్వను. రీసెంట్ టైమ్స్లో నేను చూస్తే ఏంటంటే, నా ఫ్రెండ్కి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే ఏంటంటే డాక్టర్ ట్రిప్టోమర్ ఇచ్చారు నైట్ టైం వేసుకొని పడుకోమని చెప్పేసి. సో తనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇంకో ఫ్రెండ్కి కూడా అదే ప్రాబ్లం వస్తే సేమ్ డిసీజ్ కదా, ఏం కదా నువ్వు కూడా వేసేసుకోని సజెస్ట్ చేశారు. నెవర్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ట్యాబ్లెట్ ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి ఇవ్వకూడదు. మీ ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్కి ఫిట్స్ ఉంటే ఇది తెలియక తీసుకుంటే ఫిట్స్ యాక్టివేట్ అవుతాయి కదా. సో యూ బి కేర్ఫుల్ విత్ ఆల్ ఆఫ్ దట్. సో ఎనీవేస్ అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే, జెనెటికల్గా వచ్చే కొన్ని డిసీజెస్ కూడా డెఫినెట్గా మనకి మెడిసిన్స్తో క్యూర్ ఉంటుంది. 100%. సైన్స్ చాలా ఇవాల్వ్ అయింది. జీన్స్ని మదర్ వూమ్లో ఉండగానే మార్చే మందులు ఉంటున్నాయి ఇప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ సార్. Thank you.